ముందుగా అందరికీ నమస్కారం. రానున్న నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31 నైట్ ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో భాగంగా ఈ వేడుకల్లో భాగంగా ఎవరైనా ఆకతాయిలు కనుక బైక్ నడిపేటప్పుడు రాత్రి వేళల్లో సైలెన్సర్లు తీసేసి నడపటాలు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటాలు, ఇలాంటివి చేస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాత్రిపూట 9 గంటల నుంచే పుల్లూరుపేటలోని పలు మెయిన్ కోడల్లో జంక్షన్స్లో మేము పికెట్ పాయింట్లు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల తనిఖీ చేయడం జరుగుతూ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లు కావచ్చు, ఇంకేమైనా సరే ర్యాష్ డ్రైవింగ్లు కావచ్చు, ఇంకేమన్నా ఆకతాయితనంగా నడిపినా కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సూలూరుపేట పట్టణం, అలాగే రూరల్ మండలాల్లోని అన్ని ఏదైతే షాపులు ఉన్నాయో, వైన్ షాపులు కావచ్చు, వైన్ షాపులు, మిగతా రెస్టారెంట్లు అన్నీ వారికి నిర్దేశించిన సమయాల్లో మాత్రం వారిని అవి మూసివేయాలి రాత్రిపూట. అలాగే రాత్రి టైం దాటిన తర్వాత ఎవరు వాటిని తెలివి వాటిని ఈ అమ్మటాలు కొనటాలు మాత్రం చేయకూడదు. అలాగే రాత్రుల్లో ఈ మద్యం కూడా సెల్లింగ్ కానీ క్లోజ్ చేయాలి. వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం అమ్ముకొని ఎవరైనా ఇది దాటి 10 దాటి ప్రవర్తిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే సౌండ్ సిస్టమ్ కానీ, అలాగే డీజే బాక్సులు కానీ, టపాసులు కానీ టైం దాటిన తర్వాత రాత్రి వేళల్లో పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఏమైనా రాత్రిపూట కార్యక్రమాలు చేసుకోవాలంటే మా పరిధిలో మా సూలూరుపేట పోలీస్ స్టేషన్ కానీ వారి నుంచి అనుమతులు పొంది మాత్రమే ఏ విధమైన హోటల్స్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పబ్లిక్లో కేకులు కోయటం, అలాగే పబ్లిక్లో గుమిగొట్టడం, పబ్లిక్లో రాత్రి వేళ టైం దాటిన తర్వాత పబ్లిక్లో ఉండి ఇటువంటి పనులు ఎవరైనా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఇళ్ల వద్దనే ఉంటూ రాత్రి వారి టైం దాటిన తర్వాత, ఏదైతే న్యూ ఇయర్ టైం దాటిన తర్వాత వారి ఇళ్ల వద్దనే ఉంటూ లేట్ నైట్ బయటికి రాకుండా, లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్ల మీద తిరగకుండా వారి ఇళ్ల వద్దనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా సేఫ్గా న్యూ ఇయర్ని అందరూ ఆహ్లాదకరంగా సేఫ్గా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.